నమస్తే మేడం. నమస్తే. కాఫీ తాగారా? తాగాను మేడం. కూర్చోండి. అబ్బాయి పెళ్లి సంబంధం గురించి కొన్ని ఫొటోస్. ఒక్క నిమిషం. ఈ ఇంటికి రాబోయే కోడలి ఫోటోస్ చూసే ముందు ఈ ఇంటి పరువు మర్యాదల గురించి ఒక 2 మాటలు మీతో చెప్పాలి. ఆ, ఈ ఇంటికి నేను కోడలుగా వచ్చేటప్పుడు మా మావయ్య గారు ఒకటే చెప్పారు. డబ్బైతే బీరువాలో పెట్టి బంధించొచ్చు, అదే పరువైతే బంధించలేము, అదొక్కటి కాపాడమ్మా అని చెప్పి ఈ ఇంటి పరువుని నా చేతిలో పెట్టారు. ఈయనే మా మావయ్య గారు. ఈ కుటుంబ విలువలకు నిదర్శనం. ఆనాటి నుండి ఇప్పటి వరకు ఈ కుటుంబ పరువ మర్యాదలకి, పరువు ప్రతిష్టలకి భంగం కలగకుండా నడుపుకుంటూ వచ్చాను. మా అబ్బాయి నా ఒక్కగానొక్క కొడుకు కైలాష్ వర్మ. తనే నా సర్వస్వం. నేను నేర్చుకుని పాటిస్తున్న విలువలకు ప్రతిరూపం. ఇప్పుడు మీరు చూపించబోయేది ఇతనికే ఇల్లాలు, ఈ ఇంటికి కోడలు. అమ్మా, ఈరోజు చాలా మంచి రోజు. నా మనసులోని మాట నాన్నగారికి చెప్పే ధైర్యం ఇవ్వు ప్లీజ్. కాఫీ తీసుకోండి. కృష్ణమూర్తి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యుణ్ణి సుమతి. సుజాత గారు.
ఇవ్వండి. సరే, రెడీ అయి త్వరగా రండి. ఉమ్. సూపర్, అత్తిరిపోయింది. ఈ ప్రియాంక చేస్తే ఏదైనా ఆటోమేటిక్ గా అత్తిరిపోవాల్సిందే. అసలు ప్రియాంక అంటేనే ఒక అద్భుతం. ప్రియా, నాన్న, హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ రా. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ ఇటండి, అమ్మా. ఇటు నించోండి. ఏంటమ్మా ఇది? మా నాన్నకి దిష్టి తీయాలి. అలాగా, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అమ్మ దిష్టి, అక్క దిష్టి, ఏ దిష్టి మా డాడీకి తగలకూడదు. మా దిష్టి అంటే అవును, మా నాన్న మీద మీ ఇద్దరి దిష్టి ఎక్కువ. ఇది పింకి కాదు, పెంకి. నాన్న, మీరు ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా. రా నాన్న, మా ఇద్దరిని ఆశీర్వదించండి. మా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందిరా. ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి మీకు. అలాగా, అయితే మాకమ్మ నాన్నే కాదు, దైవం కూడా మీరే కదా. మీరే ఆశీర్వదించండి నాన్న. పింకు మామూలుది కాదమ్మా. కుమారస్వామి ముల్లోకాలు తిరిగేసొస్తే వినాయకుడు తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసినట్టుగా దీని కథ అంతా మీ నాన్న చుట్టే తిరుగుతుంది. నాన్న చుట్టూ అది తిరిగినంత వరకు ఓకే, మనల్ని పక్కకు నెట్టేసి మరీ తిరుగుతుంది కదా. ఆ? నెట్టేసే వరకు చూసే కన్నా మీరు పక్కకి తప్పుకుంటే నా పని నేను చూసుకుంటానుగా. నాన్న, డెకరేషన్ ఎలా ఉంది? సూపర్ గా ఉందమ్మా. నువ్వు చేసిన పనికి వంక పెట్టే దమ్మెవరకుందమ్మా. చాలా బాగా చేసావు తల్లి. ఆ, అది చెప్పడము మీరు నమ్మడము. రాధిక రాత్రంతా కష్టపడి చేస్తే అదిగో ఆ సెంటర్లో పేరు మాత్రమే రాసేసి పేరు మొత్తం కొట్టేసింది. ఎలా చదివామన్నది కాదమ్మా, ఎన్ని మార్కులు కొట్టామన్నదే పాయింట్. చాలు, మమ్మల్ని ఆశీర్వదించండి నాన్న. దీర్ఘాయుష్మాన్ భవ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు రాధిక. ఏయ్, ఏంటి కదా, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటే తెగ సిగ్గుపడిపోతున్నావు. ష్, అరవకే. అరిచినా అరవకపోయినా మొక్కల్లో కళ మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నాన్న, కేక్ కట్ చేద్దామా? ఉమ్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ డియర్ నాన్న. నాన్న నాకు, నాన్న First నాకు, నేను, నాన్న. నాకు. First నేను, నాకు. నాకు. నాన్న నాకు. ఆ. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే శ్రీవారు. థ్యాంక్ యూ. నాన్న, ఒక సెల్ఫీ తీసుకుందాం. హా, ఉమ్. అలా కాదు నాన్న, పౌట్ పెట్టాలి. పౌట్ అంటే అలాగా. ఉమ్. నాన్న నాన్న, ఇంకొకటి. స్మైల్. మీ మావయ్య అమ్మా. మామయ్య, ఏర్పాట్లన్నీ అయిపోయాయా? అల్లరి చేయడానికి మేనకోడలో వచ్చేస్తున్నాం. రావే తల్లి, నీ సందడి కోసమే ఎదురు చూస్తున్నాం. ఈ రోజు రాత్రి బయలుదేరుతున్నాం మామయ్య. బావా, ఆ మంగళసూత్రాలు పూజ చేయడానికి గుళ్ళో ఇచ్చాను. అవి తీసుకొచ్చి వీళ్ళ చేత పంపిస్తాను. అది సరే బావా, అది ఇప్పుడు మీరు మాత్రం తొందరగా వచ్చేయండి. టైంకి వచ్చేస్తాంలే బావా. సరేరా.
బయటికి ఎక్కడికి అని. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు. ఓహో అలాగా. బండి తీసుకువెళ్ళేటప్పుడు నీ బండి తీసుకువెళ్తున్నాను అని చెప్పాలిగా. ఇది రాధిక బండని నీ పేరేం రాసలేదు. ఆ, సరే సరే నువ్వు బయలుదేరు, నేను నాన్న నడుచుకుంటూ వెళ్తాం. నువ్వెళ్తానంటే ఓకే, నాన్నగారిని ఎందుకు నడిపిస్తావు? రండి నాన్న, మిమ్మల్ని డ్రాప్ చేసి నేను వెళ్తాను. ఎందుకులేమ్మా, 2 అడుగులు వేస్తే టెంపుల్ వస్తుంది. ఆ. నువ్వు అక్కని తీసుకొని వెళ్ళు. ప్రియాంక నువ్వు బయలుదేరు, నేను నాన్న నడిచి వెళ్తాం. బండి ఖాళీగా పెట్టుకుని ఇద్దరు నడిచి వెళ్తారా? మీరు రండి నాన్న. 2 అడుగులైతే ఏంటి, 3 అడుగులైతే ఏంటి? నేనేమైనా మిమ్మల్ని ఎత్తుకొని తీసుకెళ్లాలా? రండి ప్రియాంక. నాన్న. అమ్మా వదిలేటట్టు లేదు. సరే పద. బాయ్. బాయ్ అమ్మా. ఇంతకన్నా మంచి సమయం మరొకటి దొరకపోతుందా? ప్రియా అలా కొంచెం ఆపమ్మా. ఆప్ ఇక్కడ ఆప్. నేను దింపేస్తాను కదా నాన్న. వద్దమ్మా, మళ్ళీ నన్ను దింపి నువ్వు వెనక్కి రావడం ఎందుకు? ఇక్కడి నుంచి నేను నడుచుకుంటూ వెళ్తానులే, నువ్వు బయలుదేరు. సరే నాన్న, జాగ్రత్త. ఆ. రేయ్ ఉండరా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అయ్యో సారీ అండి, చూసుకోలేదు. ఎవరు కావాలని చెయ్యరు కదా పాపు. అది ఫోన్ మాట్లాడుతూ బై మిస్టేక్ బండి గుంతలో దిగేసింది సార్. నా తప్పు కూడా ఉందిలే పాపు. వెహికల్స్ వెళ్లే దారి కదా, ఈ గుంతకి కాస్త దూరంగా నడిచుంటే బాగుండేది. సార్ సార్ నేను మీకోసం వాటర్ తీసుకొస్తాను, కొంచెం క్లీన్ చేసుకుంటారా? ఎందుకులే బాబు మీకు శ్రమ, మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు కదా, వెళ్ళండి, నేను చూసుకుంటానులే. బాబు ఆ. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు బాబు. హెల్మెట్ పెట్టుకోలేదు, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నావు. ఇంత అజాగ్రత్తగా ఉండకూడదు బాబు. ఏ క్షణము మంది కాదు. జరగకూడదు ఏదైనా జరిగితే ఇంట్లో వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది బాబు. ఏంటి సార్ మీరు? నేను మీ మీద బురద కొట్టాను, అదంతా మర్చిపోయి నా గురించి ఆలోచిస్తున్నారా? సార్ మీరు కోపడితే నేను సారీ చెప్పుండేవాడిని, మీరు కొడితే భరించుండేవాడిని, మీరు తిడితే బతిమలాడుకునేవాడిని. కానీ మీరు ఇవేమీ చేయలేదు, పైగా నా మంచి కోసం చెప్తున్నారు. సార్ మీకోసం ఏదో ఒకటి చేయాలి, లేకపోతే నా మనసు ఒప్పుకోదు. రండి సార్. ఎక్కడికి బాబు? రండి సార్. ఎక్కడికి? చెప్తాను రండి సార్. బాబు, రండి అదే, సార్, రండి, మీరు రండి సార్, రండి సార్. బాబు ప్లీజ్ బాబు, నా మాట వినండి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు చెప్తాను బాబు? రండి సార్. బాబు సార్కో మంచి షర్ట్ చూపించండి. బాబు ఇప్పుడు ఎందుకు అది? సార్ ప్లీజ్ సార్, ఇవి చూడండి, ఇది ఈ కలర్ మ్యాచ్ అవుతుంది. ఈ షర్ట్ మీకు సూపర్గా ఉంటుంది సార్, వెళ్ళి మార్చుకురండి. బాబు నేను చెప్పేది వినండి. సార్ వెళ్ళండి సార్, ప్లీజ్ ఇవ్వండి, ప్యాక్ ఇవ్వండి, వెళ్ళండి 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 సార్, వెళ్ళండి 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 వెళ్ళండి. సార్ సార్ సూపర్ సార్, ఈ షర్ట్లో మీరు చాలా బాగున్నారు, అత్తిరిపోయింది. ఈ రోజు నేను మర్చిపోలేను బాబు. ఎందుకు సార్, మీ మీద బురద కొట్టినందుక? కాదు బాబు, ఈ రోజు నా పుట్టినరోజు. సార్ చెప్పరేంటి సార్, హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ బాబు. ఇంతవరకు నేను చాలా గిల్ట్ ఫీల్ అయ్యాను, రాంగ్ టైంలో మిమ్మల్ని కలిసానేమో అని. సార్ కానీ రైట్ టైంలో కలిసానని ఇప్పుడే అర్థమైంది. జరిగిందేదో జరిగిపోయినా మీ బర్త్డే రోజు నాకు తెలియకుండానే నేను మిమ్మల్ని కలవడం, మీకు నా చేతుల మీదుగా షర్ట్ ఇప్పించడం నిజంగా నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది సార్. థ్యాంక్ యూ బాబు. సార్ నేను కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, మీరు వచ్చేసేయండి. బాబు ఆ బ్యాగ్ ఇవ్వరా?
ఎక్స్క్యూజ్ మీ. సార్ ఇంకా నేను వెళ్ళొస్తాను. ఇదిగో బాబు, హెల్మెట్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సార్ ఎలా మర్చిపోతాను సార్, మీ పుట్టినరోజు సాక్షిగా చెప్తున్నాను, ఇంకెప్పుడు హెల్మెట్ లేకుండా బండి తీయను. డ్రైవింగ్లో ఉన్నప్పుడు అసలు ఫోన్ కూడా మాట్లాడను. ఓకేనా సార్? గుడ్. బాయ్ సార్. రేయ్ అమర్ వచ్చాడ్రా. రేయ్ వాణ్ణి నేను ఒప్పిస్తాను, మీరెవరూ మాట్లాడకండి. రండి. రేయ్ నేను ఒక చిన్న బెట్ కట్టాను, నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిందే. తగ్గేదేలా, బెట్ అంటే ఎనీ టైం రెడీ. రేయ్ అమర్ ఇంతకీ బెట్ ఏంట్రా? ఆర్మ్ రెజ్లింగ్ రా. కుమ్మేద్దాం. వీళ్ళు వచ్చారేంటి? ఇంతకీ ఎవరితో బెట్? అమ్మాయిలతో. ఏంటి అమ్మాయిలతోనా? నా వల్ల కాదు. ప్లీజ్ రా, ప్లీజ్ రా. ప్లీజ్ అమ్మాయితో బెట్ కట్టాను. ప్లీజ్ మామా. మామా ప్లీజ్ రా మామా. అది కాదు, నేను ఎలా మామా. అమ్మాయిల ముందు మనం తగ్గామా, మన కాలేజ్ పరుగు పోతుందిరా. ప్లీజ్ మామా. ప్లీజ్ రా మామా. ఇచ్చారేంట్రా? హలో బాయ్స్, ఏంటి ఆటకి రెడీ అయ్యాక ఆలోచనలో పడ్డారా? ఓడిపోతారని భయమా? మామా ఏంటి మామా ఇది? నువ్వు ఆడు మామా. దమ్ము లేదా? ప్లీజ్ మామా. ప్లీజ్ రా. మామా కూర్చో. ప్లీజ్. ఓకే. Come on. రే మనోడు స్పీడ్ చూస్తుంటే గెలుపు మనదే. గెలుపు మీద మాదా గేమ్ స్టార్ట్ చేస్తే తెలుస్తుంది. అర్జుడు అమర్ 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 అమర్. రాధిక 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 రాధిక. రాధిక, మనం ఏదైనా చేయకపోతే గెలుపు కష్టమే అనిపిస్తుంది. ఇది చీటింగ్. అందరూ ఇలా చేపెట్టేస్తే ఎలా? ఎంతమంది అయితే మీకేంటి, మనం బెట్ కట్టింది అమర్ వర్సెస్ అమ్మాయిలు కదా. ఓహో. అమర్ కమాన్ కమాన్ అమర్ కమాన్ కమాన్ కమాన్. అమర్ కమాన్. అమర్ అమర్ అమర్. పరువు డబ్బు రెండు పోయేలా ఉన్నాయరా. ఓడిపోయేలా ఉన్నారా? అమర్
అమ్మాయిల ముందు పరువు తీశాడు కదరా. రేయ్ ఏంట్రా అమ్మాయిల ముందు పరుగు తీసావు కదరా. కావాలనే ఓడిపోయావరా. నువ్వు కావాలనే మన పరువు తీశారా. ఆగండి. గెలిచింది ఎవర్రా? మన కాలేజ్ అమ్మాయిలే కదరా. వాళ్ళు గెలిస్తే మనం గెలిచినట్టే కదరా. సరే డబ్బులు ఇచ్చేసేయండి. భగవంతుడా, నాకెంతో సంతృప్తికరమైన జీవితాన్ని ఇచ్చావు. ఇంకా ఒకే ఒక కోరిక, నా 2 బిడ్డల పెళ్ళిళ్ళు నా చేతుల మీద జరిగే వరకు నాకు సమయం ఇవ్వు. ఇదే నా చివరి కోరిక. థ్యాంక్ యూ. హలో, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటున్నాను. వావ్. సో వాట్? ఏమండి, ఎవరికైనా ఐ లవ్ యూ అని చెప్తే తిరిగి ఐ లవ్ యూ చెప్పడం మన సంస్కారం. ఎక్స్క్యూజ్ మీ. ఏయ్, ఏంటిది? ఎవరైనా చూస్తే వదులు. చూస్తే తప్పేంటి? సరే, ఒకరిద్దరు చూస్తే ప్రాబ్లం. అందరికి వినబడేలా నేనే చెప్పేస్తాను. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్. నీకేమైనా సెన్స్ ఉందా? మన ప్రేమ గురించి ముందు మా నాన్నగారికి చెప్పాలి. ఆ తర్వాత ఈ ప్రపంచంలో ఎవరికి తెలిసినా ప్రాబ్లమే లేదు. ఓ అలాగా. సరే అయితే వెళ్దాం. ఎక్కడికి? ఇంకెక్కడికి? మీ నాన్నగారి దగ్గరికి. విషయం చెప్పి మ్యాటర్ సెటిల్ చేసుకుంటే ఓ పని అయిపోతుంది. అమర్, దేనికైనా ఒక సమయం, ఒక సందర్భం ఉండాలి కదా. ఆ రెండు ఎప్పుడు వస్తాయో. ఈరోజు రాత్రి మా మామయ్య కూతురు పెళ్లికి ఊరెళ్తున్నాం. ఆ పెళ్లిలో మా నాన్నగారి మూడ్ చూసి మంచి సమయంలో మన విషయం చెప్పేస్తాను. బాయ్. రాధిక, రాధిక, మా అబ్బాయిలను ఊరికే ఆవేశపడతాం కానీ మీ అమ్మాయిలు మాత్రం చాలా తెలివైన వాళ్ళు. ఎవరిని ఎక్కడ కొట్టాలో, ఎలా డీల్ చేయాలో మీకు బాగా తెలుసు. లెట్స్ సీ. అయ్యా కృష్ణమూర్తి గారు, కొంచెం క్షమించాలి, కొంచెం ఆలస్యమైంది. అయ్యో పర్వాలేదండి. మంగళసూత్రాలు మీ బావగారు అమ్మాయి పెళ్లి అద్భుతంగా జరుగుతుంది. అమ్మవారి సన్నిధిలో మంగళసూత్రాలకి పసుపు కుంకుమలతో పూజ చేయించాం. సంతోషం. ఇది వారికి అందించండి. ఇకపోతే మీ అమ్మాయి రాధిక జాతకం అద్భుతంగా ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా మహారాణిలో వెలిగిపోతుంది. ఇదిగోండి రాధిక ఫోటో. అమ్మాయి లక్షణంగా ఉందే. ఇప్పుడు ఏం చేస్తోంది? మెడిసిన్ చేస్తోంది. మరి చదువు పూర్తయ్యాక పెళ్లి ప్రయత్నాలు చేస్తే బాగుండేదిగా. మధ్యలో చదువు ఆపేస్తే కష్టం కదండి. అంత సమయం లేదు. కాలంతో పోటీ పడలేం కదా పంతులు గారు. వీలైనంత తొందరగా బాధ్యతలు పూర్తి చేసుకుంటే మంచిది కదండి. అమ్మాయికి మంచి సంబంధం దొరుకుతుంది. నాకు తెలిసిన మంచి మ్యారేజ్ బ్యూరో ఒకటి ఉంది, మనవాళ్లదే. వాళ్ళకి ఫోటో వెంటనే పంపిస్తాను. తొందరలోనే మీకు కబురందిస్తాను. అలాగే.
సారీ నాన్న, లేట్ అయిపోయింది. ఏం పర్లేదురా. పద నాన్న వెళ్దాం. పద. నాన్నా ఏంటక్కడ? ఓ అదే, వాటిని ముడుపులు అంటారమ్మా. మనసులో ఏదైనా కోరిక ఉందనుకో, అమ్మవారికి చెప్పుకొని అక్కడ ముడుపు కడితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నానా ఒక్క నిమిషం. అమర్ 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 చిలక చూసు, నేను చెప్పించుకుంటాను. రామ్మా రా. అమర్ రా. రామ్మా మీనమ్మ. అయ్యగారు అమ్మగారు నీ పలుకు విందామనే పరిగెత్తుకొచ్చారు. చకచకా వచ్చి చిట్టీ తీసి భవిష్యత్తు బతుకంత బంగారమని చెప్పి భరోసా ఇవ్వు. రామ్మా రా. రామ్మా రా. ఏదన్నా ఇస్తేనే వస్తావా? రాతల్లి రామ్మా రా. అయ్యగారు పైసలివ్వందే బయటికి రానంటోంది మా మీనమ్మ. మన చిల్లర బూతులని దానికి నేర్పించేసినట్టున్నావు. రాధికమ్మ పేరు మీద జాతకం చూడు. రామ్మ చిలకమ్మ మీనమ్మ, అయ్యవారు నీకు 100 వరహాలిచ్చే. రాధికమ్మ పేరు మీద జాతకం చెప్పు. శబాస్ మీనమ్మ, అమ్మగారు మీకు శ్రీరాముడిచ్చాడు. అంటే గుణవంతుడు, పరాక్రమశాలి, ఏకపత్నీవ్రతుడు, సాక్షాత్ శ్రీరామచంద్రుడు వాడు నీకు భర్తగా రాబోతున్నాడు. అమ్మా, ఉదయాన్నే నాన్నగారు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించగానే అక్క ముఖంలో ఏదో ఆనందం కనిపించింది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు రాధిక. తన మనసుకి నచ్చేవాడు, తన మనసు గెలిచేవాడు తనకి భర్తగా రావాలమ్మా. నిన్ను అమితంగా ప్రేమిస్తాడు. కాలు కింద పెట్టకుండా దూసుకుంటాడు. వింటున్నావా? నా గురించి నాతోనే చెప్తుంటే వినడానికి ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంది రాధిక. అబ్బో చాలే గాని వెళ్దామా? ఒక్క నిమిషం అమ్మా. మీ జాతకంలో రాముడితో పాటు రావణాసురుడు కూడా ఉన్నాడమ్మా.